నమస్తే. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయిందా? ఇప్పుడు ప్రతిపక్షాలు ఇదొక రాజకీయ అస్త్రంగా ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నాయా? మరి అమిత్ షా లెక్క ఎక్కడ తప్పింది? ఈ విషయం ముందే తెలుసా? అసలేం జరుగుతోంది? ఈ డీలిమిటేషన్కు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లును లింక్ చేయడం వ్యూహాత్మక తప్పిదమా? దీని ప్రభావం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలపై ఏమైనా పడుతుందా లేదా భవిష్యత్తులో కానీ? ఈ అంశాల గురించి దేశం అంతా కూడా చర్చించుకుంటోంది. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ విషయంలో నాకు తెలిసి 2014 తర్వాత ఇలాంటి ఇంత పెద్ద సెట్ బ్యాక్ అనొచ్చో లేదో తెలియదు. మొత్తానికి బీజేపీకి ఇది ఒక షాక్ లాగానే మనం భావించాలి. అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఎలా చూస్తారు ఈ రెండింటిని లింక్ పెట్టడము, డీలిమిటేషన్ని ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని లింక్ పెట్టడము, అది నిన్న వీగిపోవడము లోక్సభలో ఎలా చూస్తారు? ఇది యాక్చువల్గా ఒక షాక్ లాగా అన్నట్టు అనుకోను. ఇది సెట్ బ్యాకా అంటే ఒక పార్లమెంటరీ లెవెల్లో సెట్ బ్యాకే బీజేపీకి, రైట్? వాళ్ళు ఇనిషియేట్ చేసినటువంటి బిల్లు అది రిజెక్ట్ అయిపోయింది. దానికి 2/3 మెజార్టీ రావాలి. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాబట్టి 2/3 మెజార్టీ రావాలి. అది అవ్వలేదు. సో దానివల్ల ఇది ఒక సెట్ బ్యాక్. ఒకటే కాదు, మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉంది, మళ్ళీ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ ఉంది, మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు కూడా ఉంది. ఈ మూడు ఒకేసారి కొలాప్స్ అయినట్టు అయింది. కానీ ఇది సెట్ బ్యాక్ అన్నా కూడా ఇది షాకా అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకు కాదంటే ఇది జరిగిందో లేదో 5 నిమిషాల్లోనే ప్లకార్డులు పట్టుకొని బీజేపీ వాళ్ళు పార్లమెంట్ బయట కూడా ఉన్నారు. విచ్ ఎసెన్షియలీ మీన్స్ వాళ్ళకి ఒక విధంగా తెలిసిందే ఈ అవుట్కమ్ అనేది జరుగుతుంది అని ముందరే తెలిసి ముందరే గ్రహించి ముందుకేసినటువంటి విషయం ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇంతకు ముందర మనకి తెలిసింది, మనకి కశ్మీర్ ఆర్టికల్ 370 దాన్ని డిఫంక్ట్ చేయడానికి కూడా అప్పుడు కూడా వాళ్ళకి మేబీ దేర్ మే నాట్ హ్యావ్ బీన్ 2/3 మెజారిటీ. కానీ అప్పుడు వాళ్ళు రకరకాల పద్ధతులు వాడి వాళ్ళు ప్రెసిడెన్షియల్ లెవెల్కి వెళ్ళి అన్ని స్టేజ్ సెట్ చేసి అట్లా కూడా బుల్డోజ్ చేయించారు. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్ అది. కశ్మీర్ ఇస్ నాన్ నెగోషియబుల్, ఇట్ ఇస్ నాట్ ఈవెన్ పొలిటికల్. అది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. అది బుల్డోజ్ చేసి చేయించారు. ఈ విషయానికి వచ్చేసరికి వాళ్ళు బుల్డోజ్ చేయలేదు. అలాగే నంబర్స్ తక్కువ పడతాయి అని తెలుసు కూడా దే వెంట్ ఫార్వర్డ్. వాళ్ళకి కావాల్సిన మెజారిటీ రాదనే విషయం వాళ్ళకి తెలుసు. సింపుల్ మెజారిటీ ఉంది కానీ వాళ్ళకి 2/3 మెజారిటీ లేదు. సో అందుకని ఇది షాక్ అనేది డెఫినెట్గా వాళ్ళకి కాదు. కాకపోయినా కూడా ఎందుకు పెట్టారు? ఇంకోటి వాళ్ళు ఏం చేశారు, దీన్ని ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈ నారీ శక్తి బిల్. మీకు ఒరిజినల్గా ఈ విమెన్ రిజర్వేషన్ అనేది ఇప్పటిది కాదు, 2026 కాదు, 2023 అది పాస్ అయిపోయింది. అది అయిపోయింది. అప్పుడు పాస్ అయిపోయింది, చాలా సింపుల్గానే పాస్ అయింది. అది అయిన తర్వాత ముందుకు వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే ఆల్రెడీ పాస్ అయిపోయినటువంటి బిల్లుకి కేవలం కావాలనే ఓడిపించారు, డీలిమిటేషన్తో లింక్ పెట్టడం వలన. డీలిమిటేషన్తో లింక్ పెట్టకపోతే మాకేమీ అభ్యంతరం లేదు అని ఈవెన్ నిన్న ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పింది ఇదే. అంటే వీళ్ళు ప్రతిపక్షాలని కన్విన్స్ చేయడంలో ఏమైనా ఫెయిల్ అయ్యారా? ఇది ప్రతిపక్షాలు కన్విన్స్ అవ్వదనే విషయం ఎవరికైనా తెలిసిందే. ఎందుకంటే మనం హిస్టరీ చూడాలి. క్రెడిట్ వెళ్ళిపోతుంది కదా. క్రెడిట్ అని కాదు, ఇది రకరకాల లేయర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇది హిస్టరీ మనం చూడాలి. ఒకటి ఏంటంటే విమెన్స్ రిజర్వేషన్, అది ఏమని అగ్రీ అయ్యాం, 33% రిజర్వేషన్ విమెన్ ఎంపీస్కి వెళ్ళాలి. అది కూడా రొటేషనల్ బేసిస్లో. సో లెట్సే ఈ ఎలక్షన్స్లో లెట్సే ఒక తెలంగాణలో ఒక కాన్స్టిట్యువెన్సీలో ఉంటే వచ్చే ఎలక్షన్స్లో తెలంగాణలో ఇంకో కాన్స్టిట్యువెన్సీలో ఉండాలి. సో అట్లా రొటేషనల్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇది అగ్రీ అయ్యారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు కాంగ్రెస్ అనేది, అపోజిషన్ అనేది కూడా ఆ ఆస్పెక్ట్ని వాడుకొని డీలిమిటేషన్ అనేది వాళ్ళు దానిని పుష్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ డీలిమిటేషన్ అనేది వాళ్ళకి ఫేవర్గా తీసుకెళ్తే, ఇన్ఫాక్ట్ వాళ్ళ వర్డ్ చూడండి, అక్కడ రాహుల్ గాంధీను ప్లస్ కాంగ్రెస్ హ్యాండిల్స్ వాడిన ఆ టర్మ్ వాళ్ళు జెరీ మ్యాండరింగ్ అనే టర్మ్ వాడారు. యాంటీ నేషనల్ యాక్ట్ అని కూడా మాట్లాడారు. కరెక్ట్. సో మెయిన్గా జెరీ మ్యాండరింగ్ అని వాడిని చూడాలి. ఎందుకంటే యాంటీ నేషనల్ అనేది మన డిస్కోర్స్లో ఉంది, మనం మాట్లాడుకునే వాక్యాల్లో వస్తుంటాయి. మనం డీలిమిటేషన్ పదం వాడుతున్నాం. జెరీ మ్యాండరింగ్ అనే పదం ఎందుకు వచ్చింది? సో జెరీ మ్యాండరింగ్ అనేది ఏంటంటే అది యుఎస్ కాన్సెప్ట్. అది అక్కడ ఒక అతను ఉండేవారు, ఆయన ఎల్బ్రిడ్జ్ జెరీ అనుకుంటే, అది 1812 విషయం అది. సో అక్కడ ఆయన ఏం చేశారు, ఇట్లాంటి డీలిమిటేషన్ లాంటి ఎక్సర్సైజ్ని ఆయన ఏం చేశారంటే, స్టేట్స్ అన్నీ ఎట్లా చేశారంటే, ఆయన ఆ డీలిమిటేషన్లో ఎక్కడ ఆపోజిట్ పార్టీ ఓట్స్ ఉంటాయో వాళ్ళందరినీ, ఎక్కడెక్కడ స్ప్లిట్ అవుతుందో ఓట్స్ ఎక్కడ స్ప్లిట్ అవుతుందో వాళ్ళందరినీ ఒక 2 పద్ధతులు ఉంటాయి. ప్యాకింగ్ ఒకటి ఉంటుంది, క్రాకింగ్ ఒకటి ఉంటుంది. ప్యాకింగ్ అంటే ఏంటంటే మన వ్యతిరేకంగా ఓట్ చేసే వాళ్ళందరినీ ఎట్లాగొట్లా బార్డర్ డ్రా చేసి కాన్స్టిట్యూషన్ చేసి బలవంతంగా దాంట్లో పెట్టేసి, సో దానివల్ల ఆ స్టేట్ వరకు మన చేతి నుంచి పోతుంది కానీ దాని చుట్టూతున్న స్టేట్స్ అని మనకి సేవ్ అవుతాయి. రెండోది క్రాకింగ్. క్రాకింగ్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక స్టేట్లో ఒక సర్టెన్ కమ్యూనిటీ మెజారిటీ ఉంటే నేనేం చేస్తానంటే ఈ ప్రతి స్టేట్లో నుంచి ఆ కొంచెం కమ్యూనిటీ తీసుకొని ఎట్లా రీడ్రా చేస్తానంటే, ప్రతి స్టేట్లో లేకపోతే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఆ మెజారిటీ మైనారిటీ అయిపోతుంది. అంటే అక్కడ ఉన్న మైనారిటీ మెజారిటీ అయిపోతుంది. సో దాన్ని క్రాకింగ్ అంటారు. మెజారిటీని బ్రేక్ చేయడం క్రాకింగ్, మెజారిటీని కలపడం ప్యాకింగ్.
సో 2 పద్ధతులు ఉంటాయి. సో ఇప్పుడు ఇండియన్ ఒక భారతీయ భాషలో చెప్పాలంటే అది ఇప్పుడు లెట్సే ఒక కాన్స్టిట్యువెన్సీలో హిందూస్ ముస్లిమ్స్ ఉన్నారంటే ఇప్పుడు లెట్సే ఒక కమ్యూనిటీని మనం వాళ్ళు ఎక్కువ ఉండేటట్టు చేయాలి, ఎందుకంటే వాళ్ళు మనకు ఓట్ చేయాలి, లేకపోతే అట్లాంటివి చేస్తే దాన్ని ప్యాకింగ్ అంటాం. ఎట్లాగొట్లా వాళ్ళు విడదీసేయాలి, దాన్ని క్రాకింగ్ అంటాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని జెరీ మ్యాండరింగ్. ఆ మ్యాండరింగ్ ఎందుకంటారంటే ఒక బల్లి లాంటిది సాలమాండర్ అని ఉంటుంది, ఒక పెద్ద రకమైన బల్లి లాంటిది సాలమాండర్ అని అంటారు. సో ఆ జెరీ మ్యాండరింగ్ అది జెరీ అని చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక కాన్స్టిట్యువెన్సీకి షేపు, ఆయన సొంత కాన్స్టిట్యువెన్సీ షేపు అట్లా ఒక బల్లిలాగా వచ్చింది, సాలమాండర్ లాగా వచ్చింది, రెండు కలిపేసి జెరీ మ్యాండర్. అది రాహుల్ గాంధీ గారి ట్వీట్స్లోను మళ్ళీ కాంగ్రెస్ ట్వీట్స్లో వస్తున్నాయి, మీరు గమనిస్తే జెరీ మ్యాండర్, విచ్ ఎసెన్షియలీ కొంచెం వాళ్ళకి ఈ ఎంటైర్ అనాలిసిస్ కొంచెం వెస్టర్న్ సెంట్రిక్ బాడీస్ నుంచి కూడా రీసెర్చ్ వచ్చినట్టు చెప్పొచ్చు మనం, ఎందుకంటే మన డిస్కోర్స్ లేదు కదా టర్మినాలజీ, తెలీదు మన ప్రజలకి బేబీ ఈ టెర్మినాలజీ కూడా చాలా మందికి అర్థం. కానీ మీరు చూడండి, ఇన్ఫాక్ట్ మీరు స్క్రీన్లో పెట్టగలిగితే జెరీ మ్యాండర్ అనే వర్డ్ వస్తుంది, రిపీటెడ్గా వస్తున్నది. ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా వస్తుంది, ఇంతకు ముందు ఇప్పుడు రాలే, ఈ మధ్యన ఎక్కువ వస్తున్నది, రైట్? సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఇది మనకి 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో ఒక సెన్సస్ జరిగింది. దాని తర్వాత మనకున్నటువంటి సీట్స్ ఐ థింక్ ఇట్ వాస్ అబౌట్ 489 సీట్స్ ఉన్నాయి మనకి. ఆ 489 సీట్స్ నెక్స్ట్ సో మనకి రూల్ ఏంటి, ఆర్టికల్ 81, ఆర్టికల్ 82 రూల్స్ ఎట్లా ఉంటుంది మనకి. ఎసెన్షియల్లీ ఆ రెండు చెప్పేది ఏంటంటే మనకి 550 సీట్స్ కంటే ఎక్కువ దాటకూడదు. రెండోది ఏమంటుందంటే ఒక పద్ధతి ఏంటి ఇక్కడ, స్టెప్ 1 సెన్సస్ అనేది జరగాలి. సెన్సస్ జరిగినప్పుడు పాపులేషన్ పెరిగితే దానికి అకార్డింగ్గా మనం సీట్స్ అని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, కానీ లిమిట్ ఉంది 550. సో ఇప్పుడు ఈసారి ఏమన్నారు, ఈ 550 లిమిట్ మారాలి, ఈ 550 లిమిట్ని మనం 850 చేద్దాం, 850 చేసి పెంచాలంటారు. ఇన్ఫాక్ట్ ఇది మీరు సీక్వెన్స్ గమనించాలి, ముందు అన్నది అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం చేద్దామన్నారు, తర్వాత ఇప్పుడు 50%కి అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు మనకి 1951 అప్పుడు ఉన్న పాపులేషన్ కూడా మనకి 36 crores ఉన్నారు అంతే. 36 crores వీ హ్యాడ్ అబౌట్ 489 సీట్స్. తర్వాత ఒక 10 years తర్వాత పాపులేషన్ 43 crores అయినప్పుడు మనకి ఐ థింక్ వీ హ్యాడ్ అబౌట్ 494 సీట్స్. ఫైనల్గా 543 సీట్స్ ఉన్నప్పుడు మన పాపులేషన్ 54 crores అప్పుడు వీఆర్ 543 సీట్స్. 1971లో 543 సీట్స్ తర్వాత 1976 అప్పుడు ఫస్ట్ టైం చర్చ జరిగింది, మళ్ళీ 1981లో చేయాలా చేయొద్దా అని. అప్పుడు 1976లో ఏమన్నారంటే మనం ఫ్రీజ్ చేద్దాం, డీలిమిటేషన్ ఇంకా వద్దు, మనకి చేసినా మనం బౌండరీస్ మార్చచ్చు కానీ డీలిమిటేషన్ చేసి సీట్స్ పెంచాలి, ఇవి చేయడానికి వీల్లేదు. సెన్సస్లో ఉన్నా కూడా దాన్ని బట్టి పాపులేషన్ బేస్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని 1971లో అనుకున్నారంటే 2 మెయిన్ ఇష్యూస్. ఒకటి ఏంటంటే నార్దర్న్ స్టేట్స్కి ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంది, రైట్? సో ఇప్పుడు రీసెంట్ కూడా మనం చూస్తే ఇప్పుడు కూడా మనకి యూపీలోను, బీహార్లోను, మధ్యప్రదేశ్లోను మనకి ఫర్టిలిటీ రేట్ అంటే పిల్లలు కనడం అనేది అప్పుడు 2.7 దాకా ఉంది. సో 2.1 పైన మనకి ఫర్టిలిటీ మెయింటైన్ అవుతుంది, పాపులేషన్ 2.7 అంటే కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది. దాంట్లో ఆఫ్ కోర్స్ ముస్లిం ఫర్టిలిటీ రేట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? హిందూలో ఓవరాల్ భారత్ మొత్తంలో హిందువులు చూస్తే ఫర్టిలిటీ రేట్ చాలా తక్కువ ఉంది, 1.6, 1.7 దగ్గర ఉంది. అంటే హిందూ సంఖ్య తగ్గుతుంది, ముస్లిం సంఖ్య పెరుగుతుంది. అది హిందూ ముస్లింగా చూస్తే. నార్త్ అండ్ సౌత్ లాగా ఆ కన్స్ట్రక్ట్ని చూస్తే ఇప్పుడు కాదు, 70s నుంచి చూసినప్పుడు ఏంటంటే నార్త్ ఇది ఎప్పుడు ఎక్కువ ఉంది, సౌత్ ఇది ఎప్పుడు కొంచెం తక్కువే ఉంది ఓవరాల్గా చూసి. కరెక్ట్. సో అప్పుడు ఏంటి, అప్పట్లో ఏంటి, అప్పుడు మొత్తం చైనా అయినా మనమైనా ఏంటి ఒక 1 child పాలసీ, 2 child పాలసీ ఇవన్నీ పెట్టుకుని పాపులేషన్ తగ్గాలి ఒకటి ఉన్నారు. స్టెరిలైజేషన్ క్యాంపెయిన్స్ ఇవన్నీ చేసినా కూడా మనకి తమిళనాడు, ఆంధ్ర ఈ సైడ్ అంతా కూడా ఏం చేస్తాం, కోఆపరేట్ చేస్తాం గవర్నమెంట్. తగ్గిన దాంట్లో ఎక్కువ సదర్న్ స్టేట్స్లో ఇంకా బాగా ఇక్కడ బాగా తగ్గాయి. ఒకటి ఎకానమిక్ డెవలప్మెంట్ బాగా జరిగింది. ఎకానమిక్ డెవలప్మెంట్ జరిగేసరికి ఏమైందంటే ఫ్యామిలీస్ బాగా బ్రేక్ అయ్యాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, అందరూ పల్లెలను వదిలేసి గ్రామాలను వదిలేసి పట్టణాలకు వచ్చారు. సో దానివల్ల ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు ఒకరిద్దరు కనడం కంటే ఎక్కువ బాగా ధైర్యం ఉండాలి, సాహసం లేదు, సపోర్ట్ లేదు కదా పిల్లలు పెంచడానికి. అదొకటి. రెండోది ఏంటంటే స్టెరిలైజేషన్ కూడా అప్పట్లో ఆ టైం 90s అంతా మీరు గమనించండి, స్టెరిలైజేషన్ క్యాంపెయిన్స్ గవర్నమెంట్ చేస్తుంటే చాలా మంది ఇద్దరు పిల్లలు కన్న వెంటనే వాసెక్టమీ చేయించుకోవడం, స్టెరిలైజేషన్ చేయించేవాళ్ళు వాళ్ళు. బికాస్ అంటే ఒక దేశభక్తి లాగా చూసి ఒక నేషనల్ మిషన్ ఇది కాబట్టి పాపులేషన్ కంట్రోల్కి సదర్న్ స్టేట్స్లో ఎక్కువ చూసాం. నార్దర్న్ స్టేట్స్లో చేయట్లా. చేయకపోయేసరికి సంజయ్ గాంధీ అయినా, ఇందిరాగాంధీజీ అయినా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ చేయించారు. మనకి తెలిసింది మహారాష్ట్ర ఇక్కడ కూడా బాగా ఫోర్స్ స్టెరిలైజేషన్ జరిగాయి, బాగా బ్యాక్లాష్ వచ్చింది. బ్యాక్లాష్ వచ్చి ఆల్మోస్ట్ గవర్నమెంట్ కొలాప్స్ దాకా వెళ్ళింది. సో ఇక్కడ ఇంకోటి ఏంటి, కాంగ్రెస్కి ఎప్పుడైనా కూడా అప్పటి నుంచే స్ట్రాంగ్ హోల్డ్ సదర్న్ స్టేట్స్లో బాగా కన్సాలిడేటెడ్ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఇక్కడ నార్దర్న్ స్టేట్స్ చిన్నగా 1970s ఎమర్జెన్సీ టైం నుంచి చిన్నగా జనసంఘం అనండి, జనతా పార్టీ అనండి, ఒక పొలిటికల్ యాంగిల్ ఇట్లా తయారైంది. దట్ నార్దర్న్ స్టేట్స్ అంతా కొంచెం ఎక్కువ దేవర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ కాంగ్రెస్, సదర్న్ స్టేట్స్ అంతా కొంచెం కాంగ్రెస్ ఆర్ అలైస్ లాగా ఉంటున్నారు. సో పొలిటికల్ యాంగిల్ డెఫినెట్గా ఉంది. అందుకని 1976లో ఫ్రీజ్ చేయండి, ఇంకా మనం ఇంకా డీలిమిటేషన్ చేయొద్దనడానికి ఒకటి ఏంటంటే స్టేటస్ కో మెయింటైన్ చేశారు. దాంతో కాంగ్రెస్ కొంచెం హెజమనీ మెయింటైన్ అయింది, కాంగ్రెస్కి ఇమీడియట్ ఛాలెంజ్ రాలేదు. అప్పుడు ఏమన్నారు, 25 years తర్వాత చూద్దామన్నారు. సో 25 years అంటే న్యాచురల్గా 1995, 1996 టైం దాకా వచ్చింది.
అప్పుడు కూడా రూల్ ఏంటి, నెక్స్ట్ ఇమీడియట్ సెన్సస్ జరగాలి, సెన్సస్ జరిగిన తర్వాత డిలిమిటేషన్ చేయాలి. 1996 తర్వాత అప్పుడు ఏమైంది, అప్పుడు బీజేపీ అంటే చిన్నగా బీజేపీ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు పవర్. సో ఆ టైంలో కూడా ఏమైందంటే ఇన్ వే బీజేపీ ఆల్సో ఫెల్ట్ ఇంకా సదర్న్ స్టేట్స్ మనం కన్సాలిడేట్ చేసుకోలేదు. కాంగ్రెస్ కూడా ఏంటి చిన్నగా నార్దర్న్ స్టేట్స్ కొంచెం ఈ బీజేపీ కన్సాలిడేషన్ అవుతుంది. పొలిటికల్ యాంగిల్ చూసారు ఆఫ్ కోర్స్ ఫర్టిలిటీ రేట్ కూడా నార్దర్న్ స్టేట్స్ చేయలేదు. సో అప్పుడు కూడా ఏం చేస్తారు, కాదు కొంచెం నార్దర్న్ స్టేట్స్ జరగాలి ఇది, సో సదర్న్ స్టేట్స్కి ఇంపాక్ట్ అవ్వకూడదు, వాళ్ళకి సీట్స్ తగ్గకూడదు, వాళ్ళకి ఓటింగ్ పవర్ తగ్గకూడదు అని చెప్పి మళ్ళీ ఇంకో 25 years ఎక్స్టెండ్ చేశారు. సో 2026లో అది ఎక్స్పైర్ అవుతుంది. 2026లో మనకున్న ఓవరాల్ డైనమిక్స్ మొత్తం మారిపోయింది. ఫర్టిలిటీ రేట్ ఏం మారలేదు, ఎందుకంటే మన 2014లో బిఫోర్ ఎన్డీఏ కమింగ్ టు పవర్ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తమిళనాడు అయినా మన ఫర్టిలిటీ రేటు 1.8 ఉంది. అంటే ఒక ఫ్యామిలీకి లేకపోతే ఒక మహిళకి జస్ట్ ఒక 2 పిల్లల కంటే కొంచెం తక్కువ. ఉత్తరప్రదేశ్కి మనకి 2014కి 2.7 దగ్గరే ఉంది. ఇప్పుడు యాజ్ ఆన్ 2026 ఇప్పుడు ఇక్కడంతా ఏంటంటే తమిళనాడు 1.3 వచ్చేసింది, ఆంధ్ర తెలంగాణ 1.4 1.5 దగ్గర ఉంది, అంటే తగ్గింది ఇంకా తగ్గింది. ఉత్తరప్రదేశ్ కూడా తగ్గింది కానీ ఇంకా 2.3 దగ్గర ఉన్నారు వాళ్ళు, రైట్. సో సిగ్నిఫికెంట్లీ వాళ్ళు హై ఉన్నారు కంపేర్ టు దిస్. సో ఎసెన్షియల్ ఇది ఇంకా డైనమిక్ మారల. కానీ ఇప్పుడు ఏంటి పొలిటికల్గా ఏమవుతుందంటే ఇన్రోడ్స్ చాలా అయ్యింది బీజేపీకి కూడా. సో ఇప్పుడు కాంగ్రెస్ అనేది అదే, అపోజిషన్ అనేది అదే. ఇప్పుడు మీరు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు పాపులేషన్ బేస్డ్ డీలిమిటేషన్ చేస్తే మీకే కదా అడ్వాంటేజ్ అంటారు, రైట్. సో ఇది వాళ్ళు చెప్పేది. సో దానికి న్యాచురల్గా అమిత్ షాజీ వాళ్ళు అన్నది ఏంటంటే సరే పని చేద్దాం 2026 తర్వాత చేసే సెన్సస్ మీద వద్దు, 2011 వాడదాం, ఎందుకంటే అప్పుడు అంత డిఫరెన్స్ లేదు. అండ్ ఇంకోటి మీరు గమనించాలి, మనకి కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వచ్చింది సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ప్రకారం కొత్త పార్లమెంట్ వచ్చింది. దాంట్లో ఆల్రెడీ మీరు గమనిస్తే ఇంతకు ముందర పార్లమెంట్లో మనకి 543 సీట్స్ ఫిక్స్డ్గా ఉంటే కొత్త పార్లమెంట్లో మనం 888 పెట్టుకున్నాం. లోక్సభలో, రాజ్యసభలో అంత లేదు, రాజ్యసభలో 350 ఆడే ఉంది. అంటే విచ్ మీన్స్ ఆ పార్లమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా ఇది మైండ్లో ఉంది, ఏదో ఒక రోజు మనం ఎక్స్పాండ్ అవ్వాలి, డీలిమిటేషన్ జరగాలి, 850 దాటుతుందని చెప్పి 888 సీట్స్ ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది లోక్సభలో. సో ఇట్ ఇస్ నోన్, ఇట్ ఇస్ అ నోన్ ఫ్యాక్ట్, ఇద్దరికి తెలుసు, యూపీఏకి తెలుసు, ఎన్డీఏకి తెలుసు, దట్ ఎసెన్షియల్లీ 888 సీట్స్ అనేది ఉంటుంది, డీలిమిటేషన్ జరుగుతుంది, 850 సీట్స్ దాకా అవుతుంది. కానీ ఇప్పుడు పాయింట్ అంటే టైమింగ్ అనేది పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ అండ్ దీనిపైన ఒక నిజం చెప్పాలంటే ఒక తెలివిగా చేసింది ఏంటంటే ఇది విమెన్స్ బిల్తో పాటు లింక్ చేశారు. ఎప్పుడు 2023లో లింక్ చేశారు. సో వాళ్ళు ఏమన్నారు, విమెన్స్కి కూడా మనం 33% ఇద్దాము, కానీ 543లోనే 33% లేపేస్తే మనం మిగతా దాంట్లో ఇప్పుడు ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఒక డిస్ప్రపోర్షనేట్గా అవుతుంది, మేల్కి డిస్ప్రపోర్షనేట్గా అవుతుంది. అందుకని పని చేద్దాము, విమెన్స్ బిల్ ఈ విమెన్స్ ఎంపవర్మెంట్ అనేది ఎప్పుడు పెడదామంటే, అంటే విమెన్కి మనము 33% రిజర్వేషన్ ఎప్పుడు పెడదామంటే నెక్స్ట్ సెన్సస్ తర్వాత పెడదాం. 2026 తర్వాత న్యాచురల్గా మనకి సెన్సస్ కిక్ ఇన్ అవుతుంది, అప్పుడు ఎనీవే మనం చేద్దాం. అప్పుడు చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి 850 సీట్స్లో 1/3 చేస్తే ఇప్పుడున్న 543 మెంబర్స్కి ఇబ్బంది ఉండదు కదా, 270 ఎంతో పెరుగుతుంది, 272 ఎంతో పెరుగుతుంది. కరెక్ట్. ఇంకోటి మనం ఇంకో డైనమిక్ ఏం చూడాలంటే ఇప్పుడు చాలా మంది అంటారు సదర్న్ స్టేట్స్ అందరూ తమిళనాడు ఒపోజ్ చేసినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందుకు ఎందుకు సపోర్ట్ చేశారు. ఆంధ్ర తెలంగాణకు వచ్చేసరికి అంత సమ్ ఇంపాక్ట్ ఉంది కానీ అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ లేదు, మనకి నెగిటివ్ అవ్వట్ల. ఇప్పుడు అమిత్ షా గారు చెప్పిన 50% ప్రోరేటా ఇంక్రిమెంట్ చేసినా కూడా ఒక రకమైన ఆంధ్ర తెలంగాణ ఎనీవే ఇంక్రీజ్ ఉంటుంది, ఈక్వల్ స్టేట్ ఆల్మోస్ట్ స్టేటస్గా ఉంటుంది. పాపులేషన్ వైజ్ చేసినా కూడా మనకి కొంచెం గెయిన్ ఉంది, మనకి తమిళనాడుకు లాస్ ఉంది, కేరళకి లాస్ ఉంది, ఆంధ్రాకి తెలంగాణకి కొంచెం గెయిన్ ఉంటుంది మనకి. సో మనకి ఇట్ ఇస్ నాట్ అంటే మనకి యూపీకి ఉన్నంత గెయిన్ లేదు కానీ మనకి తమిళనాడుకు ఉన్నంత నష్టం కూడా లేదు. దానివల్ల ఏపీ తెలంగాణ ఈ 2 స్టేట్స్ కూడా కొంచెం న్యూట్రల్ ఆస్పెక్ట్లో ఉండొచ్చు కూడా, మనం ఎక్కువ ఎఫెక్ట్ అవ్వం దీనివల్ల. కానీ మెయిన్గా ప్రొటెస్ట్ చేసేది కేరళ ప్రొటెస్ట్ చేస్తుంది, తమిళనాడు ప్రొటెస్ట్ చేస్తుంది, ఇండియా అలయన్స్ మొత్తం ప్రొటెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ యాంగిల్స్ మొత్తం చూడాలి. దట్ ఫర్టిలిటీ రేట్ ఒకటి ఉంది, అదొక కన్సిడరేషన్ ఉంది. ఇంకోటి నార్త్ సౌత్ డివైడ్, ద నార్త్ ఎక్కడ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది, సౌత్ ఎక్కడ ఎక్కువ సఫర్ అవుతున్నది, ఈ పాయింట్ కూడా ఉంది. ఈ ఆస్పెక్ట్ మీదనే ఇదంతా జరుగుతున్నది. ఇప్పుడు బాటమ్ లైన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ ఏం చెప్తుంది, మేము నారీ శక్తి బిల్ అని చెప్పాము, వీ వాంటెడ్ టు ఎంపవర్ విమెన్, అది ఇప్పుడు జరగట్లేదు అనేది వాళ్ళు పుష్ చేసుకుంటారు. కాంగ్రెస్ వచ్చేసరికి ఏమంటారు, నార్త్ సౌత్ దాంట్లో ఒక డివైడ్ తయారవుతుంది, సదర్న్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది, అది మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అనేది అంటారు. సో న్యాచురల్ ఇంపాక్ట్ ఇన్ అ వే నాకు అర్థమైంది ఏంటంటే బెంగాల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక స్ట్రాంగ్ ఆస్పెక్ట్ అనేది అవుతుంది, ఎందుకంటే బెంగాల్లో విమెన్ చాలా ఎంపవర్డ్గా ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటింగ్. సో ఇప్పుడు ఆల్రెడీ 3 స్టేట్స్కి జరిగిపోయింది, కరెక్ట్. ఇంకా 2 స్టేట్స్ రిమైనింగ్ ఉంది, 23rd 29th ఉంటుంది, కరెక్ట్. తమిళనాడు అండ్ బెంగాల్ రిమైనింగ్ పెద్ద స్టేట్స్ ఉన్నాయి, కరెక్ట్. సో ఇప్పుడు ఈ 2 పెద్ద స్టేట్స్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు, ఈ బిల్లు వీగిపోవడం అనేది ఈ 2 రాష్ట్రాల ఎన్నికల ఓటింగ్ సరళిపైన ఏమైనా ప్రభావం చూపిస్తుందా? చూపిస్తే ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుంది? సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే బెంగాల్లో కొంచెం బీజేపీకి గెయిన్ లైట్గా మోడరేట్గా అవ్వచ్చు, విచ్ ఇస్ వై
టీఎంసీ దీని నుంచి అబ్స్టైన్ అయ్యి ఉండొచ్చు దీని నుంచి, ఎందుకంటే టీఎంసీకి డబుల్ ఎడ్జ్డ్ వాడు. ఇది సపోర్ట్ చేస్తే ఒక ప్రాబ్లం, ముస్లిం ఓటర్స్ హ్యాపీ అవ్వరు, దీనికి అపోజ్ చేస్తే విమెన్ హ్యాపీ అవ్వరు, ఎందుకంటే నారీ శక్తికి అపోజ్ చేసావు అంటారు. అండ్ మీరే అంటుంటారు కదా మా మాత మా మాటి మానుష్ అంటుంటారు, సో ఇప్పుడు మీరు ఆ మాకి అగేన్స్ట్గా చేశారు అంటారు. మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి కరెక్ట్. సో దానివల్ల ఆమె అబ్స్టైన్ అయింది. కానీ ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది, మేము ఎంపవర్ చేద్దాం అనుకున్నాము, బట్ మీ అపోజిషన్ వాళ్ళు అలౌ చేయలేదు, అండ్ మమతా బెనర్జీ ఇండి బ్లాక్కి లింక్ చేస్తారు, అడ్డుకున్నారు. సో ఇండి బ్లాక్ ఇది డిలే చేసింది, మమతా బెనర్జీ డిలే చేయకపోతే ఇండి బ్లాక్ డిలే చేసి ఆమె ఎందుకు సపోర్ట్ చేయలేదని ఇది ఒక మాట వస్తుంది. సో బెంగాల్లో ఆల్రెడీ ఎస్ఐఆర్ ద్వారా కొంచెం సపోర్ట్ అనేది కొంచెం పెరుగుంటుంది, ఇన్ఫిల్ట్రెన్స్ కొంచెం అగేన్స్ట్గా ఉంది, దానిపైన ఒక యాంటీ ఇన్కంపెన్సీ అనేది మమతా బెనర్జీ కొంచెం ఉంది, దానిపైన ఇదొకటి ఉంది. సో బెంగాల్ ఎలక్షన్స్లో హెల్ప్ అవుతుంది టు సమ్ ఎక్స్టెంట్. తమిళనాడు అది రెండో ఎక్స్ట్రీమ్లోకి వెళ్తుంది, ఎందుకంటే తమిళనాడు ఎట్లా చూపిస్తుంది, తమిళనాడుకి రెండు విధానాలుగా నష్టమే. తమిళనాడుకి 50% చేస్తే సరే దానివల్ల పెద్ద నష్టం లేదు, కానీ అది కాన్స్టిట్యూషనల్ కూడా అంత వ్యాలిడ్ కాదు అది, విచ్ ఇస్ వాట్ శశి తరూర్జీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళు చెప్పేది అదే, 50% పెంచుతాం లేకపోతే అన్నారు, కానీ అది అంత సింపుల్గా మాట చెప్పేది కాదు కదా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో చూపించాలి కదా అని అన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు తమిళనాడు ఏం చెప్తుంది, ఒకటేం చూపించుకుంటారు, మేము గెలిచాము, ఇది ఒక యాంటీ సౌత్ బిల్లుని మనము వ్యతిరేకించాము, మన సీట్స్ మన రిప్రజెంటేషన్ తగ్గేది, అది మేము వ్యతిరేకించామని చెప్పి ఆ పాయింట్ మీద వాళ్ళు ఎనివే లాబీ చేసుకుంటారు. సో సరే ఎన్డీఏ క్యాల్కులేషన్ కూడా ఏముంటుంది, ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఇట్ ఇస్ నాట్, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ డిఎంకే వర్సెస్ ఏడీఎంకే వర్సెస్ విజయ్ కూడా కొంచెం స్ట్రెంత్ పెరుగుతుంది అంటున్నారు, మరి లోకల్గా ఎవరితో మాట్లాడినా విజయ్ ఒక డెసిసివ్ ఫ్యాక్టర్గా ఉన్నారు అంటున్నారు, రైట్. సో అక్కడ ఏమవుతుందంటే బీజేపీ స్ట్రెంత్ కంటే కూడా ఎక్కువ మంది చూసేది డిఎంకే వర్సెస్ ఏడీఎంకే అండ్ విజయ్ పార్టీ టీవీకే పార్టీ ఇన్వాల్వ్ అయ్యేదాన్ని అది చూస్తున్నాం మన ఎక్సెస్. సో దిస్ నాట్ మచ్ ఫర్ బీజేపీ టు లూజ్, ఇఫ్ ఎట్ ఆల్ యాంటీ ఇన్కంబెన్సీ డిఎంకే మీద ఉంది, దానివల్ల ఏడీఎంకే కొంచెం ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందరలాగా బీజేపీ ఏడీఎంకే అగేన్స్ట్కి వెళ్ళట్లా, కలిసి వెళ్తున్నారు, మళ్ళీ కొంచెం ఓట్ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. విజయ్ ప్రస్తుతానికి న్యూట్రల్గా ఉన్నాడు, ఇంకా హీస్ నెయిదర్ అగేన్స్ట్ డిఎంకే ఆర్ ఏడీఎంకే, సో అది ఏమవుతుందో తెలియదు. సో అక్కడ ఎనీవే బీజేపీ ఇస్ నాట్ రియలీ కన్సర్న్, బెంగాల్ కొంచెం కన్సర్న్, దీనివల్ల కొంచెం పొలిటికల్గా వాళ్ళకి స్ట్రెంత్ అనేది అవుతుంది ఇప్పుడు ఇది. ఎందుకంటే ఎస్ఐఆర్లో లాస్ట్ లెక్కల ప్రకారం చూస్తే 91 లక్షలు తీసేశారు. కరెక్ట్. సో చాలా పెద్ద నెంబర్ అది, 90 లక్షలు ఓన్లీ ఇన్ బెంగాల్. ఓన్లీ ఇన్ బెంగాల్. కరెక్ట్. 91 లక్షలు, 91 అప్రాక్సిమేట్లీ, అది చాలా పెద్ద నెంబర్. ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు మీరు అన్న ఈ ఫ్యాక్టరీ కనుక పనిచేస్తే, మహిళలు కనుక మమతా బెనర్జీకి ఎదురు తిరిగితే, ఒక లేడీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి మీరు కూడా దీనికి సపోర్ట్ చేయకపోతే ఎలా అని కనుక మహిళలు అంత సామాజిక స్పృహ అక్కడ ఉంటే డెఫినెట్గా అది కూడా డిసడ్వాంటేజ్ కావచ్చు. రెండోది ఆమెకు స్ట్రాంగ్ అసెట్ అయినటువంటి ముస్లిం ఓటర్లు ఈ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ, హుమాయూన్ కబీర్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నారు. కరెక్ట్. ఎంత మేర వాళ్ళు ఈ ముస్లిం ఓటర్ని గుంజుకోగలుగుతారు, లాక్కోగలుగుతారు అనేది కూడా ఆమెకి కొంచెం కలవర పెడుతున్నటువంటి విషయమే. ఈ 3 ఫ్యాక్టర్స్ డెఫినెట్గా దానిపైన ఇప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కూడా ఉంది కదా, ఇప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కూడా 2 లక్షల మంది ఉన్నారు, స్టేట్ పోలీస్ కంటే ఎక్కువ ఉన్నారు. అవును. సో వాళ్ళు వెళ్ళి కూడా ఇట్లా ఏమన్నా ఇల్లీగల్గా ధమ్కీలు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరినీ కొంచెం చెక్లో పెడుతున్నారు. సో ఇంతకు ముందర అది చెక్లో పెట్టలేకపోయారు, ఈసారి పెడుతున్నారు అది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కొంచెం బీజేపీకి డెఫినెట్గా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, వెదర్ పీపుల్ లైక్ ఇట్ ఆర్ నాట్, 2026 తర్వాత సెన్సస్ చేయాల్సిందే, దాని తర్వాత డీలిమిటేషన్ జరగాల్సిందే. మరి దాని తర్వాత మరి వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తారు, ఎట్లా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జరుగుంటే 2011 సెన్సస్ ప్రకారం చూస్తుంటే ఇంకొంచెం అంటే తమిళనాడుకి నష్టం కలిగినా, కేరళకి నష్టం కలిగినా కూడా 2027 ఆర్ 2030 వాట్ ఎవర్ ఏ సెన్సస్ అయితే అది, దానికి జరిగేంత నష్టం ఇప్పుడు జరుగుండేది కాదు, రైట్. సో ఐ థింక్ ఇక్కడ సో ఇదే అంటున్నారు దట్ ఇన్ అ వే ఒక షార్ట్ టర్మ్ గెయిన్ అనేది ఉంది, కానీ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ అనేది మళ్ళీ బీజేపీకే కనబడుతుంది ఇక్కడ. ఓకే, చూడాలి మరి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మే 4th మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత మరి ఇలాంటి రిజల్ట్, ఇలాంటి బిల్లు వీగిపోవడం అనేది లాస్ట్ 10 to 11 yearsలో జరగలేదు కాబట్టి మేబీ వీళ్ళు కూడా రివ్యూ చేసుకుంటారా, లేకపోతే ఆల్రెడీ దీని అంతటికి ముందుగానే మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్నారో మనకు తెలియదు, పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి, భేటీ కూడా జరిగింది కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. మరి ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో, అలాగే డీలిమిటేషన్కి సంబంధించి కూడా బీజేపీ లెక్క తప్పిందా, లేకపోతే ముందుగానే మానసికంగా సంసిద్ధంగా ఉన్నారని భావిస్తున్నారా? ఈ యొక్క ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఏమైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి మీ ఒపీనియన్స్ని. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.